మాస గోచార ఫలాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం. 2025వ సంవత్సరంలో మార్చి నెలకు కాను సింహరాశి నుండి వివిధ స్థానాల్లో ఉన్నటువంటి గ్రహాలు వాటి యొక్క ప్రభావాలను అనుసరించి సశాస్త్రీయమైనటువంటి విధానంలో ఈ మాస గోచార ఫలాలు నేను అందిస్తున్నాను. ఈ మాసంలో ఈ సింహరాశి వాళ్లకు వివిధ రూపాల్లో వైవాహికపరమైనటువంటి జీవనాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. లేనట్లయితే ఇబ్బందులతో కూడినటువంటి సమస్యలు పెరుగుతాయి. వ్యాపార సంబంధమైనటువంటి భాగస్వాములతో జాగ్రత్తగా వ్యవహరించటం, సమస్యలు పెరగకుండా పరిస్థితిని అర్థం చేసుకుంటూ మీరు వ్యవహరిస్తూ ఉండాలి. అనవసరంగా మీకు మీరే బయటపడి ఆ సమస్యలను పెంచుకునేటటువంటి ప్రయత్నం చేయకూడదు. అంతేకాకుండా వివిధ రూపాల్లో మీకున్నటువంటి బలము, మీకున్నటువంటి ఆలోచనల వలన కొన్ని రకాల పోటీల్లో పాల్గొని చక్కని విజయాలను కూడా మీరు ఈ మాసంలో సాధించుకోగలుగుతారు. అయితే సింహరాశి వారు ఈ మాసంలో ఆరోగ్యపరమైనటువంటి అంశాల్లో తప్పనిసరిగా జాగ్రత్తలు తీసుకోవాలి. ముఖ్యంగా రక్తపోటుతో కూడుకున్నటువంటి సమస్యలు ఇబ్బంది పెడుతూ ఉంటాయి. గుండెకు సంబంధించినటువంటి అనారోగ్యాల విషయంలో కూడా నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకోవటం, వైద్యులను సంప్రదించి వారి యొక్క విలువైనటువంటి సలహాలు సూచనలు పొందటం అనేది సింహరాశి వాళ్లకు తప్పనిసరి. అంతేకాకుండా వివిధ రూపాల్లో అనవసరమైనటువంటి ఖర్చులు పెరుగుతూ ఉంటాయి. మానసికమైనటువంటి శారీరకమైనటువంటి ఒత్తిళ్లు కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నాలు ఉంటాయి. ఎప్పుడైతే మీకున్నటువంటి తెలివిని ఉపయోగించకుండా, భవిష్యత్తును మీరు గమనించకుండా మీరు వ్యవహరిస్తుంటే మాత్రం కొన్ని రకాల శత్రుత్వాలు పెరుగుతుంటాయి. మిమ్మల్ని వ్యతిరేకించే వ్యక్తుల యొక్క సంఖ్య కూడా పెరుగుతూ ఉంటుంది. ఎప్పుడైతే మీరు మళ్ళీ తిరిగి మీ సామర్థ్యాన్ని ఉపయోగిస్తారో ఈ వ్యతిరేకతలన్నీ కూడా తగ్గిపోతాయి. భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందేందుకు వివిధ ఆధ్యాత్మిక పరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటూ ఉంటారు. అనుకోనటువంటి ప్రయాణాలు చేసేటటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి ఈ సింహరాశి వాళ్లకు ఈ మార్చి నెలలో. అంతేకాకుండా వివిధ రూపాల్లో విద్యార్థులు కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. విలువైనటువంటి సమయాన్ని వృధా చేసుకోకుండా ఏకాగ్రతతో వ్యవహరించటం ద్వారా పోటీ పరీక్షల్లో మంచి విజయాలను సాధించుకోగలుగుతారు. వ్యాపార రంగంలో ఉన్నటువంటి వారు తాము ఊహించిన దానికంటే తక్కువ స్థాయిలో లాభాలు పొందేటటువంటి సందర్భాలు, ఫలితాలు కూడా ఉండబోతున్నాయి. విదేశీ సంబంధమైనటువంటి కార్యక్రమాలు, దూరదేశ సంబంధమైనటువంటి